హోషేయ గ్రంథము 10వ అధ్యాయము. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచూ వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి. వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు. యెహోవా వారి బలిపీఠములను తుత్తునీయులుగా చేయును. వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చేయును. రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము, రాజు మనకేమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు. అబద్ధ ప్రమాణములు చేయుదురు, సందులు చేయుదురు, వట్టి మాటలు పలుకుదురు. అందువలన భూమి చాళ్లలో విషపు కూర మొలుచున్నట్లు దేశములో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. బేతావెనులోనున్న దూడ విషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు. దాని ప్రభావము పోయినని ప్రజలను సంతోషించుచుండిన దాని అర్చకులను దుఃఖింతురు. ఎఫ్రాయిము అవమానము నొందుటకు ఇశ్రాయేలు వారు తాము చేసిన ఆలోచన వలన సిగ్గు తెచ్చుకొనుటకు అది అష్షూరు దేశములోనికి కొనిపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును. షోమ్రోను నాశనమగును. దాని రాజు నీళ్లలో కొట్టుకొనిపోవు నురుగుతో సమానమగును. ఇశ్రాయేలు వారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును. ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును. పర్వతములను చూచి మమ్మును మరుగు చేయుడనియు, కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుదురు. ఇశ్రాయేలు, గిబియా దినముల నుండి నీవు పాపము చేయుచూ వచ్చితివి. అచ్చట వారు నిలిచియుండిరి. దుర్మార్గుల మీద జరిగిన యుద్ధము గిబియాలో వారి మీదికి రాగా నా ఇష్ట ప్రకారము నేను వారిని శిక్షింతును. వారు చేసిన 2 దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారి మీదికి వత్తురు. ఎఫ్రాయిము మార్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలే ఉన్నది. అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును. ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేనొకని నియమింతును. యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసుకొనును. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇదివరకెన్నడను దున్నని బీడు భూమిని దున్నుడి. నీ ప్రవర్తన నాధారము చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోతకోసియున్నారు, అబద్ధమునకు ఫలము పొందియున్నారు. నీ జనుల మీదికి అల్లరి వచ్చును. షల్మాను యుద్ధము చేసి బేతర్బేలును పాడు చేసినట్లు ప్రాకారములు గల నీ పట్టణములన్నీయు పాడగును. పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు. ఈలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలు మీకు నాశన కారణమగును. ఉదయకాలమున ఇశ్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ గలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులనర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొనిన వాడను నేనే. నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని. ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టితిని. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును. వారు చేయుచున్న యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును. అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మృంగివేయును. నన్ను విసర్జించవలనని
నా జనులు తీర్మానము చేసుకొనియున్నారు. మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడనూ యత్నము చేయడు. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండా నా యంతరంగము మండుచున్నది. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను కాను. మిమ్మును దహించునంతగా నేను కోపింపను. వారు యెహోవా వెంబడి నడిచెదరు. సింహము గర్జించున్నట్లు ఆయన ఘోషించును. ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కుననున్న జనులు వణకుచూ వత్తురు. వారు వణకుచూ పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశములో నుండి వత్తురు. గువ్వలు ఎగురునట్లుగా అష్షూరు దేశములో నుండి ఎగిరి వత్తురు. నేను వారిని తమ నివాసములలో కాపురముంతును. ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించియున్నారు. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించియున్నారు. యూదావారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు. నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగబడుదురు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. మానక దినమెల్లా అబద్ధమాడుచు బలాత్కారము చేయుచున్నాడు. జనులు అష్షూరీయులతో సంధి చేసెదరు. ఐగుప్తునకు తైలము పంపించెదరు. యూదావారి మీద యెహోవాకు వ్యాజ్యము పుట్టెను. యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయును. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతెలలో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాటలాడెను. యెహోవా అని, సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థనామము. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మికనుంచుము. ఎఫ్రాయిము వారు కనానీయుల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు. బాధ పెట్టవలెనన్న కోరిక వారికి కలదు. నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను. నా కష్టార్జితములో దేనిని బట్టియూ శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరునూ కనపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు. అయితే ఐగుప్తు దేశములో నుండి మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడను. నియామక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మును డేరాలలో నివసింపజేతును. ప్రవక్తలతో నేను మాటలాడియున్నాను. విస్తారమైన దర్శనములను నేనిచ్చియున్నాను. ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాటలాడియున్నాను. నిజముగా గిలాదు చెడ్డది, అచ్చటవి వ్యర్థములు. గిల్గాలులో జనులు ఎడ్లను బలులుగా అర్పింతురు. వారి బలిపీఠములు దున్నిన చేని గనిమెల మీదనున్న రాళ్ల కుప్పల వలె ఉన్నవి. యాకోబు తప్పించుకొని సిరియా దేశములోనికి పోయెను. భార్య కావలెనని ఇశ్రాయేలు కొలువు చేసెను. భార్య కావలెనని అతడు గొర్రెలు కాచెను. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి రప్పించెను. ప్రవక్త ద్వారా వారిని కాపాడెను. ఎఫ్రాయిము బహు ఘోరమైన కోపము పుట్టించెను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరము మోపును. అతడు పరులకు అవమానము కలుగజేసినందుకై నేనతనిని అవమానపరుతును. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము. ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయము కలిగెను. అతడు ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకొనెను. తరువాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనముందెను. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు.
తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయిదురు. అదంతయు పనివారు చేయు పనియే. వాటికి బలులను అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను, పెందలకడ గతించు ప్రాతకాలపు మంచు వలెనుందురు. కళ్ళములో నుండి గాలి ఎగురగొట్టు పొట్టు వలెను, కిటికీలో గుండా పోవు పొగవలెనుందురు. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను. నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు. నేను తప్ప రక్షకుడునూ లేడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి. తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనైతిని. చిరుతపులి మార్గమున పొంచియున్నట్లు నేను వారిని పట్టుకొన పొంచియుందును. పిల్లలు పోయిన ఎలుగుబంటి ఒకని మీద పడునట్లు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేయుదును. ఆడుసింహము ఒకని మృంగివేయునట్లు వారిని మృంగివేయుతును. దుష్టమృగములు వారిని చీల్చివేయును. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. నీ పట్టణములలో దేనియందును నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమాయను? రాజును అధిపతులను నా మీద నియమించుమని నీవు మనవి చేసుకొంటివి గదా. నీ అధిపతులు ఏమైరి? కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించితిని. క్రోధము కలిగి అతని కొట్టివేయుచున్నాను. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడియున్నది. అతని పాపము భద్రము చేయబడియున్నది. ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును. పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధిలేని వాడై వృద్ధికి రాడు. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందును. అయితే తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును. అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోవును, అతని ఊటలు ఇంకిపోవును. అతని ధన నిధులను, అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు కొల్లపెట్టును. షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసును గనుక అది శిక్ష నొందును. జనులు కత్తిపాలగుదురు. వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు. గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడును. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులనర్పించుచున్నాము. నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి. అష్షూరీయుల చేత రక్షణ నొందగోరము. మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతని కుందును. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికుండును. అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. ఎఫ్రాయిము, బొమ్మలతో నాకిక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను. నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురుపెట్టు సరళ వృక్షము వంటి వాడను. నా వలననే నీకు ఫలము కలుగును. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు. బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి. నీతిమంతులు దానిననుసరించి నడుచుకొందురు గాని
తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు. యోవేలు గ్రంథము 1 అధ్యాయము. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఈలాటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికిని తెలియజేయుదురు. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడుతలు తినివేసియున్నవి, మిడుతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసియున్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడపురుగులు తినివేసియున్నవి. మత్తులారా మేలుకొని కన్నీళ్లు విడువుడి. ద్రాక్షారసము పానము చేయువారులారా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయెను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చియున్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసియున్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీయులుగా కొరికియున్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయెను. పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది. ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను. తైలవృక్షములు వాడిపోయెను, భూమి మీది పైరు చెడిపోయెను. గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్లారా సిగ్గునొందుడి. ద్రాక్షతోట కాపరులారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను. దానిమ్మ చెట్లును ఈత చెట్లును జల్దరు చెట్లును తోట చెట్లన్నీయు వాడిపోయినవి. నరులకు సంతోషమేమియూ లేకపోయెను. యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రతదినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలెనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను. మన ఆహారము నాశనమాయెను, విత్తనము మంటి పెడ్డల క్రింద కుళ్ళిపోవుచున్నది. పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయెను, కళ్లపు కొట్లు నేలపడియున్నవి. మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. గొర్రె మందలు చెడిపోవుచున్నవి. అగ్నిచేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి. మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను. యెహోవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొర్రపెట్టుచున్నవి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. సీయోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును. మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడునట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన యొక్క గొప్ప సమూహము. ఇంతకు ముందు అవి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాల్చుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదెను వనము వలె ఉండెను. అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకొనినదేదియు విడువబడక భూమి ఎడారి వలె పాడాయెను. వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి, రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును. రథములు ధ్వని చేయునట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు
యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. వాటిని చూచి జనములు వేదన నొందును, అందరి ముఖములు తెల్లబారును. బలాఢ్యులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి, శూరులు ప్రాకారములను ఎక్కున్నట్లు అవి గోడలు దాటుచున్నవి. ఇటు అటు తిరగకుండా అవన్నీయు చక్కగా పోవుచున్నవి. ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవన్నీయు చక్కగా పోవుచున్నవి. ఆయుధముల మీద పడినను త్రోవ విడువవు. పట్టణములో నఖాముఖాల పరిగెత్తుచున్నవి, గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలలో గుండా జొరబడుచున్నవి. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది. సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదైయున్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సీయోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి. చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండియు పెండ్లి కుమార్తె గదిలో నుండియు రావలయును. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, యెహోవా, నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకుము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు గదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించెదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసిన గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోకిని వెనుకటి భాగమును పడమటి సముద్రములోకిని పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము. యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మలుచును. అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. కొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. నా జనులు ఇక నెన్నటికినీ సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీల మధ్యనున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడునూ లేడనియు మీరు తెలిసికొందురు. నా జనులు ఇక నెన్నడును సిగ్గునొందక ఇందురు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను
పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారుందురు. శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము. ఆ దినములలో అనగా యూదావారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులనందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి, వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీలను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును. వారు నా జనుల మీద చీట్లు వేసి వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై ఒక చిన్న దానిని ఇచ్చి త్రాగుచూ వచ్చిరి గదా. తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిష్తీయ ప్రాంత వాసులారా, మీతో నాకు పని ఏమి? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా? నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొని పోతిరి. నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గుళ్లలో ఉంచుకొంటిరి. యూదావారిని యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితిరి. మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తిమీదికి రప్పించెదను. ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తిమీదికి రాజేయుదును. మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములలో నుండి నేను వారిని రప్పింతును. మీ కుమారులను కుమార్తెలను యూదావారికి అమ్మివేయింతును. వారు దూరముగా నివసించు జనులైన షెబాయీయులకు వారిని అమ్మివేయుతురు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి. యుద్ధము ప్రతిష్ఠించుడి. బలాఢ్యులను రేపుడి. యోధులందరూ సిద్ధపడి రావలెను. మీ కర్రులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి. మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. చుట్టుపట్లనున్న అన్యజనులారా, త్వరపడి రండి, సమకూడి రండి. యెహోవా నీ పరాక్రమశాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును. అన్యజనులు లేచి అచ్చటికి రావలెను. పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయుడి. గానుగ నిండియున్నది, తొట్లు పొర్లి పారుచున్నవి. జనుల దోషము అత్యధికమాయెను. మీరు దిగి రండి. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడియున్నారు. సూర్యచంద్రులు తేజోహీనులైరి. నక్షత్రముల కాంతి తప్పిపోయెను. యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు. యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీలకు దుర్గముగా ఉండును. అన్యులిక మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. మీ దేవుడనైన యెహోవాను నేనే. నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకొందురు. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును. కొండలలో నుండి పాలు ప్రవహించును. యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. ఐగుప్తీయులను ఎదోమీయులను యూదావారి మీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తు దేశము పాడగును. ఎదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును. ఈలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారము చేయని ప్రాణదోషమునకై ప్రతీకారము చేయుదును. అయితే యూదా దేశములో నివాసులు నిత్యముందురు. తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును. యెహోవా సీయోనులో నివాసిగా వసించును. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. దుర్జనులను చూచి మత్సరపడకము,
వారి సహవాసము కోరకుము. వారి హృదయము బలాత్కారము చేయు యోచించును. వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునొద్ద అట్టివారు మౌనులయ్యుందురు. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తుంటాలమారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము. అపహాసకులు నరులకు హేయులు. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనిన ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని ఎరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది గదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండకుము. వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము. వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున నుల్లసింపకుము. యెహోవా అది చూచి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము. భక్తిహీనుల ఎడల మత్సరపడకుము. దుర్జనునికి ముందుగతి లేదు. భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను గనపరచుము, రాజును గనపరచుము. అలాగు చేయని వారి జోలికి పోకుము. అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. నీయందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు. జనులు అట్టివానియందు అసహ్యపడుదురు. న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును. క్షేమకరమైన దీవెన అట్టివాని మీదికి వచ్చును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును. బయట నీ పని చక్కపెట్టుకొనుము. ముందుగా పొలములో దాని సిద్ధపరచుము, తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలకకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలమిచ్చెదనను కొనకుము. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్షతోట నేను దాటిరాగా, ఇదిగో దాని యందంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను, దూలగొండ్లు దాని కప్పియుండెను, దాని రాతి గోడ పడియుండెను. నేను దాని చూచి యోచన చేసుకొంటిని, దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంక కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును. ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది.
వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండియు ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండియు నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైనా యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్నమాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. స్ముర్ణలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము. మొదటివాడును కడపటివాడునయుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును. అయినను నీవు ధనవంతుడవే.
తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. పెర్గంలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప యనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నీకొలాయితుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. తుయతైరలో ఉన్న సంగపు దూతకు ఈలాగు వ్రాయము. అగ్ని జ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యజబెలను స్త్రీని నీవుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగియున్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాని పాత్రల వలె పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. సార్దీస్లో ఉన్న సంగపు దూతకు ఈలాగు వ్రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక
తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడునూ వెయ్యనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. లవదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.